సూర్యుడి ప్రయాణం పంటల ఊపిరి. ఊరు మెల్లగా లేచే క్షణం. తెల్లవారుఝాము. ఇంకా సూర్యుడు రాలేదు. మంచు బిందువులు గడ్డిపై. మార్గశిర పుష్యమాసాలలో రాత్రి చలి ఎక్కువ. భూమి వేడి కోల్పోతుంది. అందుకే తెల్లవారుఝామున మంచు పడుతుంది. ఇది రైతుకు సంకేతం. పంట పక్వానికి దగ్గరయింది. నీరు నిలిచింది. వాతావరణం మారబోతోంది. అమ్మమ్మా, ఈరోజు ఎండ వేరుగా ఉంది ఎందుకు? రా చిన్నీ, ఈరోజు సూర్యుడు మనమీద నేరుగా పడటం మొదలుపెడతాడు. 6 నెలలు సూర్యకిరణాలు వాలుగా పడతాయి. ఇప్పుడు కిరణాలు నేరుగా పడటం మొదలు. దాంతో చలి తగ్గుతుంది. మొక్కలు వేగంగా ఎదుగుతాయి. అందుకే ఈ సమయాన్ని రైతు పండుగగా చేసుకున్నాడు. సంక్రాంతి స్థిరమైన తేదీకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇది సూర్య ఆధారిత పండుగ, చంద్ర ఆధారితం కాదు. తాతయ్య నేలమీద ఒక వృత్తం గీస్తాడు. ఇది భూమిరా. తర్వాత సూర్యుడు గీత వేస్తాడు. భూమి తిరుగుతుంది. అలా తిరుగుతూ సూర్యుడు చుట్టూ ప్రయాణం చేస్తుంది. భూమి వంగి ఉంటుంది 23.5 డిగ్రీలు. అందుకే కాలాలు వస్తాయి. సూర్యుడు కదలడు, భూమి కదులుతుంది. మనకి సూర్యుడు కదిలినట్టు అనిపిస్తుంది. మన జీవితం కూడా అలానేరా. మనం మారితే కాలం మారుతుంది. రైతు రాము. రాము చేతుల్లో పంట గింజ. ఈ గింజే నా ఏడాది ఆశ. ఖరీఫ్ పంటలు కోసిన సమయం, రబీ పంటలకు సిద్ధమయ్యే సమయం, పాత పంట ముగింపు, కొత్త జీవితం ఆరంభం. అందుకే సంక్రాంతి రైతుకు నూతన సంవత్సరం లాంటిది. అమ్మమ్మా, కనువ ఎందుకు చేస్తాం? చిన్నీ, ఎద్దులు దున్ని పని, ఆవు పాలు, పేడ సహజ ఎరువు, మూత్రం క్రిమి నివారణ. ఈరోజు ట్రాక్టర్లు ఉన్నా ఈ సంస్కృతి మరిచిపోతే రైతు బతకడు. చిన్నీ, పక్షులు లేకపోతే పురుగులు పెరుగుతాయి. పక్షులు పురుగులు తింటాయి, పంటలు కాపాడతాయి. ప్రకృతి సమతుల్యత. అందుకే సంక్రాంతి రోజున వాటికి పండుగ. తాతయ్య, పాత సామాన్లు ఎందుకు కాలుస్తాం? చిన్నీ, చలికాలం ముగింపు. పాత వస్తువులు, క్రిములు, పరిశుభ్రత, మానసిక శుద్ధి. మనలోని ద్వేషం, భయం, అహంకారం ఈ మంటలో పడేస్తే జీవితం తేలిక అవుతుంది. సంక్రాంతి అంటే పండుగ కాదు, ప్రకృతి, శాస్త్రం, జీవితం మూడూ కలిసిన మహోత్సవం. భోగి ఉదయం. సూర్యుడు రాకముందే ఊరు మేల్కొనడం. ఇంకా చీకటే. గడియారం 4 గంటలు. చలిగాలి ముఖాన్ని తాకుతోంది. ఇల్లునుంచి నీటి బిందెల శబ్దం. అమ్మలు చేతుల్లో గిన్నెలు, కాళ్లకు చప్పుల్లేకుండా. సంక్రాంతి సూర్యుడి పండుగ. అందుకే సూర్యుడికంటే ముందే మనిషి లేస్తాడు. చిన్ని నిద్రమత్తులో. ఇంత తెల్లవారే ఎందుకు లేస్తారు? రా బంగారం. సూర్యుడి పండుగను సూర్యుడికంటే ఆలస్యంగా చేసుకుంటే అది పండుగెలా అవుతుంది? చలికాలంలో ఉదయం గాలి శుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా తక్కువ. నీళ్లు చల్లితే ధూళి, పురుగులు పోతాయి. భోగి ఉదయం. శారీరక శుద్ధి ప్లస్ పరిసరాల శుద్ధి. అమ్మమ్మ మూకళ్లమీద కూర్చుందే. చేతిలో పిండే. తెల్లకి గీతలు నెమ్మదిగా పుడుతున్నాయి. పక్కన చిన్ని చూస్తుందే. అమ్మమ్మా, ఇవి ఎందుకు గీస్తారు? రోజూ కాదు కదా. చిన్ని, ముగ్గు అంటే అలంకారం కాదురా. ఇది భూమికి మనం చెప్పే మాట. పిండి చీమలు, పక్షులు తినడానికి, మన ఇంటి ముందు జీవం ఉండాలనే సందేశం. వృత్తాలు, గీతలు ఇవి గణితం అంటే జామెట్రీ. పాతకాలంలో చదువులేనివాళ్లు కూడా ఆకారాల ద్వారా విజ్ఞానం చెప్పారు. ప్రవేశద్వారం దగ్గరే బయట నుండి వచ్చే శక్తి లోపలికి శుభ్రంగా రావాలని. ముగ్గు అంటే ఈ ఇంట్లో ఆకలి లేని రోజు ఉండకూడదు అని ప్రార్థన. గొబ్బెమ్మలు మహిళల విజ్ఞానం. పిల్లలు మట్టి తెస్తున్నారు. అమ్మలు చిన్న చిన్న గొబ్బెమ్మలు తయారుచేస్తున్నారు. వాటి మధ్య దీపం.
అమ్మమ్మా, ఇవెందుకు చిన్నవి, పెద్దవెందుకు చేయరు? చిన్ని, గొబ్బెమ్మ అంటే భూమాత ప్రతీక. మట్టి అంటే భూమి, నీరు అంటే జీవం, దీపమంటే శక్తి. భూమి పెద్దగా కనిపించదురా, కాని లోపల అపారమైన శక్తి ఉంటుంది. మహిళలు మట్టితో పనిచేస్తారు. సృష్టిశక్తి అంటే స్త్రీశక్తి. అందుకే ఈ పండుగలో మహిళల పాత్ర ఎక్కువ. దూరం నుంచి శబ్దం. హరిదాసు వచ్చాడోయ్! గజ్జెల శబ్దం. తలపై కిరీటం, చేతిలో చిప్పలు. తాతయ్య, ఇతను ఊరూరా ఎందుకు తిరుగుతాడు? చిన్నీరా, ఇతను బిచ్చగాడు కాదు. ఇతను సందేశం తీసుకువచ్చేవాడు. దేవుడు ఒక్క ఇంట్లో ఉండడు, అందరికీ సమానం. ధనం కన్నా ధర్మం ముఖ్యమని చెప్పడానికి. పంటకు కృతజ్ఞత, ప్రకృతికి నమస్కారం, మనిషికి వినయం. ఊరంతా తిరగడమంటే జీవితం ఒక్కదారిలో ఉండకూడదని అర్థం. మంట మళ్లీ వెలుగుతుంది, ఈసారి పెద్దగా. తాతయ్య, నిన్న కాల్చాం కదా. చిన్నీ, నిన్న వస్తువులు, ఈరోజు మనసు. ఒక్కరోజులో మార్పు రాదురా. 2 సార్లు కాల్చితే మనసు గుర్తుపెట్టుకుంటుంది. ప్రాచీన మానసిక నిబంధన ప్రక్రియ. ముగ్గుల మీద సూర్యకిరణాలు. గొబ్బెమ్మ దీపం మసకబారుతోంది. పక్షులు తినడం మొదలు. భోగి అంటే శుభ్రం చేసుకోవడం కాదు, మన జీవన విధానాన్ని మళ్లీ సరిచేసుకోవడం. సంక్రాంతి ఉదయం. సూర్యుడి కోసం ఎదురుచూపు. ఇంకా తెల్లవార్లేదు, కాని ఊరు నిద్రలో లేదు. ఇళ్ల ముందు ముగ్గులు పూర్తయ్యాయి. గొబ్బెమ్మల మధ్య దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. ఆవుల మెడల్లో గంటలు మెల్లగా మోగుతున్నాయి. గాలి ప్రశాంతంగా ఉంది. తాతయ్యా, ఈ సమయం ఎందుకు ప్రాముఖ్యం కలది? చిన్నీ, ఇది సూర్యుడి కోసం ఎదురుచూసే క్షణం. మనిషి ప్రకృతిని ఆజ్ఞాపించడు, ఎదురుచూస్తాడు. తాతయ్యా, ఇంకా సూర్యుడు రాలేదు కదా. చిన్నీ, అదేరా అందం. మనకి కావలసినదే అయినా వచ్చేవరకు వేచి చూడటం నేర్చుకోవాలి. సంక్రాంతి అంటే సహనం. సూర్యుడు అంచున కనిపిస్తాడు. అందరూ నిలబడి చూస్తున్నారు. అమ్మమ్మ తామ్రపాత్రలో నీరు, పసుపు, కుంకుమ. అమ్మమ్మ, సూర్యుడినే ఎందుకు పూజిస్తాం? దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా. చిన్నీ, మిగతా దేవుళ్లను నమ్మచ్చురా, కాని సూర్యుడిని చూడకుండా ఒక్కరోజైనా బతకలేం. సూర్యుడు శక్తిమూలం. ముక్కలు ఆహారం తయారుచేస్తాయి. ఆహారం మనిషి జీవితం. ఉదయపు సూర్యకాంతి విటమిన్ డి, శరీర గడియారం సరిచేస్తుంది. నీటిని సూర్యుడికి ఇవ్వడమంటే నువ్విచ్చినదాన్ని తిరిగి నీకే అర్పిస్తున్నాం. అవరణలో మట్టిపొయ్యి, కొత్తకుండ, పాలు మరుగుతున్నాయి. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. పొంగలిని ఎందుకు చేస్తారు? ఇంత సీరియస్గా ఎందుకు చూస్తున్నారు? ఇది వంట కాదురా, ఇది ప్రకటనం. పాలు పొంగితే సమృద్ధి, జీవితం నిండుగా ఉండాలి అనే ఆకాంక్ష. కొత్త మట్టికుండ, పాత దుఃఖాలు వద్దు, కొత్త ఆరంభం కావాలి. బయట ప్రదేశంలో ఎందుకు? దేవుడు ఇంట్లో కాదు, ప్రకృతిలో ఉన్నారు. పిల్లలు కొత్త బట్టల్లో, పెద్దలు నెమ్మదిగా ధరిస్తున్నారు. అమ్మమ్మ, కొత్త బట్టలెందుకు? ప్రతి పండుగకి కొత్త బట్టలేనా? చిన్నీ, కొత్త బట్ట, కొత్త భావన. మనసుకు రీసెట్, పేదవాడికి ఆనందం. ఏడాదిలో ఒకరోజైనా నువ్వూ కొత్తవాడివే అని మనసుకు చెప్పాలి. ఆకాశం నిండా గాలిపటాలు, పిల్లల అరుపులు. పోటీ లేదు, ఆనందం ఉంది. తాతయ్య, సంక్రాంతికి గాలిపటాలెందుకెగిరేస్తారు? ఇవి ఆటేనా? చిన్నీ, ఈ కాలంలో గాలి దిశ మారుతుంది. గాలిలో తేమ తక్కువ, శరీరానికి మంచిది. తాడు నియంత్రణ, గాలి స్వేచ్ఛ. జీవితం గాలిపటంలాంటిదేరా. వదిలితే పడిపోతుంది, బిగిస్తే చినిగిపోతుంది. అరిసెలు, పొంగలి, పాయసం అందరూ కలిసి కూర్చుని తింటున్నారు. సంక్రాంతికి ఈ ఆహారం ఎందుకు చేస్తారు? బెల్లం, ఇనుము, నువ్వులు, వేడి శక్తి, పాలు,
పోషణ ఇవన్నీ కలిసి ఒకరిలో బాడీ ప్రిపరేషన్. సూర్యుడు నడుమన, ఊరు నవ్వుతోంది. సంక్రాంతి అంటే ఒక్కరోజు పండుగ కాదు, మనిషి, ప్రకృతి ఒకరినొకరు అర్థం చేసుకునే రోజు. కనుమ మనిషి మరిచిపోయిన కృతజ్ఞత. కనుమ ఉదయం ఊరు శబ్దంతో లేచింది. ఈరోజు ఉదయం నిన్నలాగా నిశ్శబ్దం కాదు. ఎద్దుల గంటలు గట్టిగా మోగుతున్నాయి. ఆవులు అరుస్తున్నాయి. పిల్లలు పరుగులు పెడుతున్నారు. గాలిలో ఒక ప్రత్యేక వాసన. పసుపు, వేప, పేడ, తాజా గడ్డి. ఈ వాసన గ్రామ జీవితం. కనుమ రోజు మనిషి కేంద్రం కాదు, జంతువులే కేంద్రం. ఆవులు స్నానం చేయించడం శాస్త్రం. ఆవులను చెరువుకు తీసుకెళ్తున్నారు. చలినీరు. ఆవు శరీరం కంపిస్తుంది. చిన్ని చూస్తుంది. అమ్మమ్మా, చలిలో నీళ్ళా? జబ్బురాదా? చిన్ని: మనకి జబ్బురాదురా, ఇవి మనకంటే బలమైనవి. పశువుల శరీర ఉష్ణోగ్రత ఎక్కువ. చలిలో స్నానం చర్మవ్యాధులు తగ్గుతాయి, పురుగులు పోతాయి. పశువుల ఆరోగ్యం రైతు ఆరోగ్యం. పసుపు, కుంకుమ, వేప ఔషధ శాస్త్రం. ఆవు నుదిటిపై పసుపు, కొమ్ములకు వేపాకులు, మెడకు పూలమాల. చిన్ని: పసుపు క్రిమినివారణ, వేప యాంటీబ్యాక్టీరియల్, పూలు మనసుకు ఆనందం. ఇది అలంకారం కాదురా, ఇది పశువులకు ఆయుర్వేదం. ఎద్దు ముందు రైతు నమస్కారం. చిన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. తాతయ్యా, మనిషి జంతువును ఎందుకు గౌరవిస్తాడు? చిన్నీ: ఈ ఎద్దు లేకపోతే మన పొలం దున్నబడదు. శక్తివంతుడే అయినా ఆధారపడాల్సిందే. ఇంటి ముందు అన్నం పెట్టారు. కాకి, కుక్క, పిల్లి ఎవరికీ అడ్డులేదు. ఈరోజు ఆకలి ఎవరికీ ఉండకూడదు. అందరూ సమానమే. ఇదే సామాజిక సమానత్వం. ఆహారం అందరికీ సమానంగా దక్కాలి. ఇదే ఆహార న్యాయం. పొలాల చుట్టూ ఊరేగింపు. భూమికి కృతజ్ఞత. ఎద్దుల బండ్లు, డప్పుల శబ్దం. రైతులు పొలాల చుట్టూ తిరుగుతున్నారు. తాతయ్యా, ఈ సంప్రదాయం ఎందుకు? చిన్ని: పొలం దేవాలయం. ఏడాది శ్రమకు ముగింపు. భూమిని ఆశీర్వదించమని కోరడం. భూమి కోపపడితే సూర్యుడు కాపాడలేడు. చిన్న మంట, పేడ, వేపకొమ్మలు. పేడ కాలిస్తే క్రిములు నశిస్తాయి. పొలాల్లో శుభ్రత, రాబోయే విత్తనాలకు రక్షణ. పొలాలు, పంటలు, పశువులు, పనిముట్లు శుభ్రంగా ఉంచడం. కొంతమంది మాంసాహారం, కొంతమంది శాకాహారం. చలికాలం తర్వాత శరీరానికి బలం అవసరం. ప్రోటీన్ ఇంటేక్ మంచి చెడు తీర్పు చేయడం కాదు, శరీర ఆధారిత సంప్రదాయం. సాయంత్రం ఊరు మళ్లీ నిశ్శబ్దంలోకి. కనుమ రోజు సాయంత్రం. డప్పుల శబ్దం ఆగిపోయింది. ఎద్దులు పాకల్లోకి. పిల్లలు అలసటతో కూర్చున్నారు. గాలిలో ఇంకా పొగవాసన, పసుపు, వేప. పండుగ శబ్దం తగ్గినా దాని జాడ మిగిలింది. ప్రతి పండుగ చివర మనిషి ఒంటరిగా ఆలోచించే సమయం వస్తుంది. తాతయ్య ఇంటి ముందు పీటపై. అమ్మమ్మ దీపం వెలిగిస్తుంది. ఇద్దరూ మాట్లాడరు. చిన్ని చూస్తుంది. పెద్దవాళ్ల మౌనం ఆనందం కాదు, అది ఆలోచన. తాతయ్యా, ఇన్ని చేస్తాం, కాని నేను పెద్దయ్యాక ఇవన్నీ ఉంటాయా? ఇది కథలో కీలక ప్రశ్న. ఇది ప్రతి ప్రేక్షకుడి ప్రశ్న. తాతయ్య నేలమీద కూర్చుంటాడు. చిన్నీ ఎదురుగా. రాచిన్ని: పండుగలు కాలంతో పోవు, విలువలతో పోతాయి. తాతయ్యా, పండుగలెందుకు మెల్లగా కనుమరుగవుతున్నాయి? చిన్ని: సౌకర్యం పెరిగింది, సంబంధం తగ్గింది, భూమి నుంచి దూరమయ్యాం. నువ్వు రైతును చూడకపోతే సంక్రాంతి సెలవు మాత్రమే అవుతుంది. అపార్ట్మెంటు, రెడీమేడు పొంగలి, ఫోన్లో గాలిపటాలు. గ్రామం, మట్టి, మంట,
మనుషులు. నగరం తప్పు కాదు, కాని మూలం మరిచిపోతే సమస్య. చెట్టు ఎక్కడున్నా వేరు మట్టిలో ఉండాలి. చిన్ని ఒక గింజ తీసుకుంటుంది, ఇంటి ముందు మట్టిలో నాటుతుంది. గింజ సంస్కృతి, నీరు జ్ఞానం, సంరక్షణ ఆచరణ. చిన్ని, నువ్వు అన్నీ చేయాల్సిన అవసరం లేదురా. ఒక్కటి నిలబెట్టినా చాలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. పొలాలు కోసినవి. ఊరు తృప్తిగా ఉంది. ప్రయాణం పూర్తయింది. సంక్రాంతి అంటే గాలిపటాలు కాదు, పొంగలి కాదు. సంక్రాంతి అంటే మనిషి ప్రకృతితో మాట్లాడే చివరి భాష. చిన్ని ఆ దీపాన్ని ఆర్పడు, అది మెల్లగా వెలుగుతూనే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.